అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు, నేను ముంబై హైవేలో సంగారెడ్డి నుంచి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఒక ప్రాజెక్ట్‌ని లాంచ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఆ రోజు నేను ఆ ప్రాజెక్ట్ గురించి కొన్ని విషయాలు ఒక వీడియోలో నేను షేర్ చేసుకోవడం జరిగింది. మేబీ ఆ వీడియో ఎంతమంది చూసారో నాకైతే తెలీదు గానీ, ఆ రోజు నేను ఆ వీడియోలో ఏదైతే కమిట్మెంట్ ఇచ్చానో, ఒక మైల్‌స్టోన్ కింద, ఒక ల్యాండ్‌మార్క్ కింద ఆ ప్రాజెక్ట్‌ని నేను చేయాలనుకుంటున్నాను. ఇలా టెక్నికల్‌గా ఆ ప్రాజెక్ట్‌ని ఈ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆ వీడియోలో నేను క్లియర్‌గా ఒక్కొక్క డెవలప్‌మెంట్ గురించి విడమర్చి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో ఎంతమంది చూసారో నాకు తెలీదు. ఆ రోజు నేను ఆ వీడియోలో ఏ డెవలప్‌మెంట్‌లయితే చెప్పానో అందులో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇచ్చిన మాట కోసం నిలబడి ఈ రోజున ఆ ప్రాజెక్ట్‌ని నేను చెప్పిన దానికన్నా కూడా బెటర్‌గానే నేను ఆ ప్రాజెక్ట్‌ని డెవలప్‌మెంట్ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు సడెన్‌గా ఈరోజు ఈ ప్రాజెక్ట్ గురించి, మన ప్రాజెక్ట్ గురించి ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఆ రోజు నేను ఆ ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పుడు నేనిది చేస్తాను, నేనిలా చేస్తాను, కాంపౌండ్ వాల్ 6 అడుగులు కడతాను, ఓవర్‌లాపింగ్ స్టీల్ చేస్తాను, బ్రిక్ అక్కడి నుంచి కొంటాను, పట్టీలు పెడతాను, దానికి పెయింట్ ఏస్తాను, రివర్ శాండ్‌తో ప్లాస్టింగ్ చేస్తాను, ఆర్మీకి ఫెన్సింగ్ కోసం యాంగిలర్స్ ఫిక్స్ చేస్తాను అని చెప్పి ఇలా చాలా చెప్పాను. కానీ ఆ రోజు నేను లాంచ్ చేసిన రోజు ఏమీ లేదిక్కడ, ఖాళీ ల్యాండ్. కానీ ఆ రోజు నా మీద నమ్మకంతో వచ్చి ఎంటైర్ లేఅవుట్‌లో ఆ ఒక్క రోజే నాకు 40% బుకింగ్స్ వచ్చాయి. కానీ దానికోసమే ఏదైనా సరే మనం చెప్పిన తర్వాత దాన్ని నిలబెట్టుకొని, దాన్ని చూపించుకొని, ప్రూవ్ చేసుకున్న తర్వాత మాట్లాడదాము అనేటువంటి ఒక ఉద్దేశంతోటి నేను ఒక 3 మంత్స్, ఒక 2 మంత్స్, గట్టిగా 2 మంత్స్ టైం తీసుకున్న తర్వాత మీరిక్కడ చూడొచ్చు. ఆ రోజు నేను ఆ వీడియోలో ఏదైతే చెప్పానో అది మొత్తం కూడా 1 to 1 ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ రావడం జరిగింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ వాలే. ఎందుకు ఈ కాంపౌండ్ వాల్ గురించి చెప్తున్నానంటే, ఏ ఇన్వెస్టర్ అయినా, ఏ ఫ్యామిలీ అయినా తను సంపాదించుకున్నటువంటి రూపాయిని ఒక చోటకి తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసినప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోరుకుంటారు. నేను చేసినటువంటి మొట్టమొదటి పని అదే. ఈ ఎంటైర్ లేఅవుట్‌కి 6 అడుగుల కాంపౌండ్ వాల్, ఆర్మీ ఫెన్సింగ్ కోసం యాంగిలర్స్, ఎంట్రన్స్‌లో డిజిటల్. ఇప్పుడు ఈ లేఅవుట్‌లోకి ఎంటర్ అవ్వాలి అనంటే ఎవరైనా ఒకే ఒక్క రాజమార్గము, మెయిన్ గేట్ ఉంది. అక్కడి నుంచే ఎంటర్ అవ్వాలి. లేదు, ఎవరైనా ఇన్ ఫ్యూచర్‌లో ప్లాట్ ఓనర్లు ఎంటర్ అవ్వాలన్నా గానీ వాళ్ళకు ఒక డిజిటల్ యాక్సెస్ కార్డ్‌ను కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంటు ఎందుకు ఈ టాపిక్‌ని ప్రస్తావనలోకి ఎందుకు తెచ్చాను అనంటే, ఈ లేఅవుట్‌లో ఈ 2 నెలల్లో నేను చేసినటువంటి డెవలప్‌మెంట్ ఏంటి, నేను వాడుతున్నటువంటి మెటీరియల్ ఆ రోజు మీకు ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఈరోజు నేను సైట్‌లో డంప్ చేయడం జరిగింది. రేపు వచ్చే ఆదివారం 9వ తారీఖున చాలా గ్రాండ్‌గా శాటిలైట్ మీడియా సమక్షంలో నేను ఏ మెటీరియల్ యూజ్ చేయబోతున్నాను, నేను ఏ విధంగా ఆ రోజు నేను ఆ వీడియోలో ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టేజ్‌లో ఉన్నాయి. 1 to 1 ఒక్కొక్క డెవలప్‌మెంటు మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు నేను చెప్పినటువంటిది ఎంతవరకు మ్యాచ్ అయ్యాయనేది మీరే జడ్జ్ చేయొచ్చు. సో, ఈ లేఅవుట్‌కి సంబంధించి నేను ఒక కాన్ఫిడెన్షియల్‌గా ఒకదాన్ని దాచి ఉంచాను. అది మీకు తర్వాత చెప్తాను అని చెప్పాను కదా! మీకు ఈ వీడియో చివరిలో ఒక డ్రోన్ షాట్ పెడతాను. సరదాగా ఒక లుక్ ఎయండి. ఈ లేఅవుట్‌లో రేపొద్దున రీసేల్ చేసుకోవాలంటే ఏ ఒక్క ఇన్వెస్టరు కూడా ఏ ఏజెంట్ దగ్గరికెళ్ళి బెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక ట్రెండ్‌ని ఈ లేఅవుట్‌లో సెట్ చేశాను. ఆ బయట చూస్తే మీకే అర్థమవుతుంది. అది కూడా ఎంత బ్యూటిఫుల్‌గా, ఎంత బడ్జెట్‌లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందుబాటులో ఉండే విధంగా ఆ కాన్సెప్ట్‌ని మార్కెట్‌కి రేపు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. వచ్చే ఆదివారం 9వ తారీఖున శాటిలైట్ మీడియా సమక్షంలో చాలా గ్రాండ్‌గా నేను ఎంత కష్టపడి ఈ ప్రాజెక్ట్‌ని చేస్తున్నానో, నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌కు తెలియాలి, చూపించాలి, ప్రపంచానికి కూడా తెలియజేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోటి నేను కంప్లీట్‌గా రేపు ఆదివారం 9వ తారీఖున గ్రాండ్ లాంచ్ పెట్టబోతున్నాను. అందరూ ఆహ్వానితులే. మీరందరూ వచ్చి నన్ను బ్లెస్ చేస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆ రోజు నేను చెప్పినటువంటి ఒక్కొక్క డెవలప్‌మెంటు మీకు ఈ వీడియోలో 1 to 1 చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూద్దాం. ఇదే ప్లేస్‌లో ఉండి ఆ రోజు నేను ఆ వీడియోలో మీకు ఒక క్లిప్ చూపించడం జరిగింది. లోపలికి దిగి ఇదేమీ పోలవరం ప్రాజెక్ట్ కాదు, లేకపోతే ఇరిగేషన్ కెనాల్ కాదు. మన ప్రాజెక్ట్‌లో నేను లేఅవుట్ కోసం, రోడ్ల కోసం డిగ్ చేసినటువంటి రోడ్డు అని చెప్పి ఆ రోజు ఒక బయట ప్లే చేయడం జరిగింది. మేబీ ఎంతమంది చూసారో నాకు తెలీదు. ఆ రోజు ఏదో ఒక క్లిప్ తీసేసుకొని తర్వాత దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేసి పైన రోడ్లేసేసి దులిపేసుకుంటాను అని అనుకున్నారేమో. కానే కాదు. మీరిక్కడ చూడొచ్చు. ఆ రోజు నేను ఏదైతే డిగ్ చేశానో అది మొత్తం కూడా మొరంతో ఫిల్ చేయడం జరిగింది. మీరిక్కడ చూడొచ్చు.
4 అడుగులు నేను డిక్ చేశాను. ఈ 4 అడుగుల్లో మీరు ఇక్కడ గనక చూస్తే కింద స్కాల్ప్ యూస్ చేశాను. స్కాల్ప్ పైన మొరం ఫిల్ చేశాను. దీనిపైన 9 to 12 ఇంచెస్ వెట్ మిక్స్ వస్తుంది. దానిపైన 7 ఇంచెస్ సీసీ వస్తుంది. ఆ సీసీ సర్టిఫైడ్ కాపీని కూడా నేను మీకు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, రోడ్డు పార్టీషన్ని సపరేట్ చేశాను. యుటిలిటీ సెక్షన్ని కూడా ఎందుకు 4 అడుగులు రోడ్డుతో పాటు డిక్ చేశాను అని అంటే, నేను యుటిలిటీ సెక్షను అంత ఆషామాషాగా నేను చేయట్లేదు. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎందుకు అని అంటే, నేను ఎన్ని ప్రాజెక్టులు చేస్తానో, ఎన్ని ప్రాజెక్టులు చేయనిస్తారో నాకైతే తెలియదు. కానీ నేను ఫిక్స్ అయింది ఒక్కటే, నన్ను నమ్మి నా దగ్గర ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్కు బెస్ట్ ఇవ్వాలి, క్వాలిటీతో కూడినటువంటి డెవలప్మెంట్ అందించాలి. 15 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్కి వచ్చినా కానీ ఎవరు చేశారు అని అంటే పలానా వినోద్ చేశాడని చెప్పుకునేలా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ ప్రాజెక్ట్ని అంత ఇంట్రెస్ట్ లెవెల్ పెట్టి నేను ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ యుటిలిటీ సెక్షన్ కనుక మీరు చూస్తే కింద నుంచి ఒక లేయర్ వైజ్గా ఫామ్ చేసుకుని వస్తున్నాను. ప్లాట్ వైపు ఒక ఫార్మేషన్, వాల్ ఫార్మేషన్ ఇచ్చేస్తున్నాను. యుటిలిటీ వైపు ఒక ఫార్మేషన్ ఇచ్చేస్తున్నాను. ఈ మధ్యలో ఉన్నటువంటి 8 అడుగుల ఫుట్పాత్ ఏదైతే ఉందో 2 అడుగులు కంప్లీట్గా ట్రిమ్మింగ్ గార్డెన్ ఇచ్చేస్తున్నాను రోడ్డు వైపు. మిగిలినటువంటి 6 అడుగుల్లో డ్రైనేజీ సిస్టమ్, ఒక్కొక్క ప్లాట్కి ఒక్కొక్క మ్యాన్ హోల్ డ్రైనేజీ సిస్టాన్ని, అలాగే పవర్ కేబుల్, డిష్ కేబుల్, ఫోన్ కేబుల్, నెట్ కేబుల్ డైరెక్ట్గా మరొక ఛాంబర్ ఇచ్చి ప్లాట్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాజ్ పర్ వాస్తు ఒక ప్లాట్కి 3 ట్యాప్లు ఇవ్వడం జరుగుతుంది. బోర్ వాటరు, మున్సిపల్ వాటరు, మీ కారు వాష్కి కూడా ఒక ట్యాప్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏ విధంగా మెటీరియల్ యూజ్ చేస్తున్నాను, ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నాను అనేది కూడా మీకు ఒక్కసారి ఇప్పుడు ఈ వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూద్దాం. ఇవన్నీ చూసి మీరు విల్లా ప్రాజెక్ట్ అని అసలు అనుకోవద్దు. ఇది ఒక ఓపెన్ ప్లాటింగ్ వెంచరే. కానీ ఒక 10 కోట్లు, ఒక 5 కోట్లు పెట్టి మీరు విల్లా కొనుక్కుంటే ఎలాంటి ఇన్ఫ్రా ఉంటుందో దానికి మించి ఇన్ఫ్రాని ఈ వెంచర్లో నేను డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి సిస్టమ్ అంతా సీవేజ్ డ్రైనేజీ సిస్టమ్. ఇక్కడ పైప్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, దీని డై సైజ్ ఎంత అన్నీ కూడా సెల్ఫ్ డిసిషన్ కాదు. యాజ్ ఫర్ ఎంఈపీ డ్రాయింగ్స్ 10 ప్లాట్లకి ఒక సైజు పైపు, 20 ప్లాట్లు యాడ్ అయితే ఇంకో సైజు పైపు, 50 ప్లాట్లు యాడ్ అయితే ఇంకో సైజు పైపు, ఆ విధంగా డిజైన్ చేసుకొని యాజ్ ఫర్ డ్రాయింగ్ ప్రకారమే ఈ ఎంటైర్ ఈ సైట్లో 1 ఇంచ్ సాయిల్ కదిపిన డ్రాయింగ్ ప్రకారమే చేస్తున్నాను. ఎందుకు అని అంటే ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని ఓపెన్ ప్లాటింగ్ అంటే 4 రాళ్ళు పాతి చుట్టూ ఫెన్సింగ్ వేసి మధ్యలో కెనప గేటు పెట్టి ఇదే మీ ప్లాట్ అని చెప్పి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోకూడదు, చేసింది పర్ఫెక్ట్గా చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆ రోజు నేను మీకు ఆ వీడియోలో చాలా క్లియర్గా చూపించాను, ఎలాంటి మ్యాన్ హోల్స్ యూజ్ చేయబోతున్నాను అని చెప్పి క్లియర్గా చూపించాను. ఇక్కడ మీరు చూస్తుంది అవే మ్యాన్ హోల్స్. ఇది వచ్చేసరికి 8 ఇంచుల పైపు, ఇది వచ్చేసరికి 4 ఇంచుల పైపు, ఇది వచ్చేసరికి 6 ఇంచుల పైపు. అంటే 20 ప్లాట్లు కలిపి ఒక సైజు పైప్ యూజ్ చేస్తున్నాను. 20 నుంచి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్కి వెళ్ళినప్పుడు ఆ ప్లాట్లకు సంబంధించిన వాటర్ ఫ్లో కూడా ఎక్కువైంది కాబట్టి మళ్ళీ 8 ఇంచులకు వచ్చాను. దీని తర్వాత మళ్ళీ ఎండింగ్లో 12 ఇంచెస్ పైప్ యూజ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ప్లాట్కి ఒక్కొక్క మ్యాన్ హోల్ ఇచ్చి ఈ విధంగా మ్యాన్ హోల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రేపు ఇన్ ఫ్యూచర్లో మీరు ఫుట్పాత్ని డిస్టర్బ్ చేసుకోకూడదని చెప్పి డైరెక్ట్గా మీ ప్లాట్లోకి ఈ 4 ఇంచుల పైపుని డైరెక్ట్గా మీ ప్లాట్లోకి ఒక ఎల్బెండ్ వేసి డమ్మీ ఇచ్చేయడం జరుగుతుంది. రేపు మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మీ ఇంట్లో నుంచి వచ్చేటువంటి డ్రైన్ వాటర్ ఆ డమ్మీ పైపు కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఆ రోజు ఆ వీడియోలో ఏదైతే నేను చెప్పానో డ్రైన్ సిస్టంలో అదే చేస్తున్నాను. ఎలక్ట్రికల్కి సంబంధించి, వాటర్ లైన్కి సంబంధించి కూడా క్లియర్గా మీకు ఆ మెటీరియల్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం 1 ఎకర్కి సంబంధించినటువంటి సెంట్రల్ పార్క్. మన టోటల్ ప్రాజెక్ట్ మొత్తానికి 1 ఎకర్లో నేను సెంట్రల్ పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ సెంట్రల్ పార్క్ ఏ విధంగా డిజైన్ చేస్తున్నాను అనేది కూడా ఇక్కడ నేను డిస్ప్లే పెట్టేయడం జరిగింది. దీంట్లో 1% కూడా రాజీ పడకుండా ఇక్కడ నేను ఏదైతే చూపించానో అదే వర్క్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే 1 ఎకర్ ల్యాండ్లో పార్టీషన్ చేసి కొంత పార్ట్ని 1,00,000 లీటర్ల సంపు, 1,00,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకు, ఓవర్ హెడ్ ట్యాంకు కింద 360 డిగ్రీస్ ఆఫీసు, దాని పక్కనే 1,00,000 లీటర్ల ఎస్టీపీని కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక ఓపెన్ ప్లాటింగ్ వెంచరే కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు. నా దృష్టిలో ఇది ఓపెన్ ప్లాటింగ్ వెంచర్ కాదు. మనల్ని నమ్మి నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్కి బెస్ట్ ఇచ్చేటువంటి ప్రాజెక్టు. ఇదొక మైల్ స్టోన్ ప్రాజెక్టు అనటంలో సందేహమే లేదు. ఒక్కసారి ఇందులో నేను కొన్ని విషయాలు
కొన్ని కాన్ఫిడెన్షియల్గా కొన్ని ఉంచి ఇప్పటి వరకు నేను చేయడం జరిగింది. అవేంటి అనేది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాజెక్ట్లో మరొక డెవలప్మెంటు క్లబ్ హౌస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే నేను క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాను. అక్కడ ఏ డ్రాయింగ్ అయితే నేను అక్కడ పెట్టానో అదే డ్రాయింగ్ ప్రకారం ఇదే ల్యాండ్లో ఆ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాను. ఇలా ప్రతి ఒక్క డెవలప్మెంట్ను కూడా నేను డిస్ప్లేలో ఉంచడం జరిగింది. రేపు ఆదివారం మీరు వచ్చినప్పుడు మీరే చూస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రేపు ఆదివారం మీరు వచ్చినప్పుడు మెటీరియల్తో పాటు లీగల్గా నేను ఎంత పర్ఫెక్ట్ ఉన్నాను, ఏరియా డెవలప్మెంట్ వైజ్గా ఎంత పర్ఫెక్ట్ ఉన్నాను అనేది మీకు తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్లో వర్క్ ప్రోగ్రెస్ దేన్ని బేస్ చేసుకొని జరుగుతుంది అని మీకు తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ఓపెన్గా ఇక్కడ డిస్ప్లే పెట్టేయడం జరిగింది. ఇది మన సైట్కి ఉన్నటువంటి మాస్టర్ ప్లాను. ఈ మాస్టర్ ప్లాన్లో ఎలాంటి రోడ్డు కనెక్టివిటీ ఉన్నాయి, మన కాంపౌండ్ వాళ్ళని టచ్ చేసుకొని ఎన్ని ఫీట్ల రోడ్లు మూవ్ అవుతున్నాయి అనేది మీరు ఈ మాస్టర్ ప్లాన్లో చూడొచ్చు. ఇది డిటిసిపి అప్రూవల్ కాపీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది కంప్లీట్గా ఎలక్ట్రికల్ డ్రాయింగ్. ఇదంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదంతా ఎంఈపీ డ్రాయింగ్స్. ఈ ఎలక్ట్రికల్ డ్రాయింగ్లో ఏ కేబుల్ ఎలా వెళ్తుంది, ఎక్కడ ఛాంబర్ వస్తుంది, ఎక్కడ క్రాసింగ్స్ ఉన్నాయి అనేది ప్రతి ఒక్క ఇన్వెస్టర్కు ప్లాట్ కొనుక్కుంటున్నప్పుడు ఆ ప్లాట్ ఎలాంటి ఏరియాలో ఉందనేది కూడా మీకు తెలియాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ నేను డిస్ప్లే ఉంచడం జరిగింది. ఇది కంప్లీట్గా వాటర్ ఛాంబరు. మీకు చెప్పడం జరిగింది, ఒక్కొక్క ప్లాట్కి 3 ట్యాప్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్యాప్స్ ఏ విధంగా ఇస్తున్నాను ఏంటి అనేది కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎంఈపీ డ్రాయింగ్లో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా సీవేజ్ డ్రాయింగు. ఇందాక నేను మీకు ఏదైతే డ్రాయింగ్ మెటీరియల్ చూపించానో ఈ సీవేజ్ డ్రాయింగ్ మీరు చూస్తే ఎన్ని ప్లాట్లకు కలిపి ఏ సైజు పైపులు నేను యూజ్ చేస్తూ వెళ్తున్నాను ఏంటి, ఈ వాటర్ అంతా ఎస్టీపీకి ఎలా వెళ్తుంది ఏంటి అంతా కూడా ఒక ప్లాన్డ్గా నేను ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఈ డ్రాయింగ్స్ అన్నీ కలిపి కంప్లీట్గా ఇదొక మెయిన్ డ్రాయింగ్. ఇది ఇక్కడ మీరు కొనుక్కున్నటువంటి ప్లాట్లో ఎన్ని ఫ్లోర్లు మీరు నిర్మించుకోవచ్చు అనేది కూడా ఒక సాయిల్ టెస్టింగ్ కాపీని మీకు అందించడం జరుగుతుంది. నాకు తెలిసి బహుశా రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎవరు కూడా మీరు కొనుక్కున్నటువంటి ప్లాట్లో ఎన్ని ఫ్లోర్లు నిర్మించుకోవచ్చు, దాని బేరింగ్ కెపాసిటీ ఎంత అనేది నాకు తెలిసి ఎక్కడే ఇచ్చుండ్రు. ఎందుకు అనంటే నేను ఇక్కడ ఓపెన్గా ఉందామనుకున్నాను కాబట్టి నేను చెరువులో వెంచరమ్ముతున్నానా, చౌడు భూమిలో వెంచరమ్ముతున్నానా, రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా, దాని స్ట్రెంగ్త్ ఏంటి అనేది నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్కి కూడా తెలియాలి అనేది నా ఉద్దేశం. సో ఇక్కడ మీరు ఫైనల్గా ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ ప్రాజెక్ట్లో ఇలాంటి హౌసెస్ ఒక ప్లాట్ కొనుక్కొని డాక్యుమెంట్ తీసుకెళ్ళి బీరువాలో పెట్టి అవసరానికి 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చి ఆ డాక్యుమెంట్ తీసేలా ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఎంటైర్ ప్రాజెక్ట్లో ఇలాంటి హౌసెస్ ఒక 30 to 40 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా రీసేల్ వాల్యూ అద్భుతంగా ఉంటుంది. నేను ఇస్తున్నటువంటి డెవలప్మెంట్లకి న్యాయం జరుగుతుంది, లేఅవుట్ ఎప్పుడు సస్టైనబుల్గా ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధమైనటువంటి డెవలప్మెంట్లన్నీ నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక డ్రోన్ విజువల్ నేను ఒక్కసారి ప్లే చేస్తాను. ఒకసారి మీరు చూడండి ఈ డ్రాయింగ్, ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది మీ విలువైన ఫీడ్బ్యాక్ ఇస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. ముంబై హైవేలో ఈ ప్రాజెక్టు ఒక మార్క్ కింద ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్గా మీకు ఒక్క మాట చెప్తున్నాను, వచ్చే ఆదివారం 9వ తారీఖు చాలా గ్రాండ్గా ఈ ప్రపంచానికి హైదరాబాద్ ఓపెన్ ప్లాటింగ్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రాజెక్ట్ స్ట్రెంత్ ఏంటనేది తెలియాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక గ్రాండ్ లాంచ్ని నేను వచ్చే ఆదివారం ప్లాన్ చేయడం జరుగుతుంది. మీరు నా ప్రాజెక్ట్ విజిట్ చేసిన తర్వాత నార్త్ ఒక 5 కిలోమీటర్లు, సౌత్ ఒక 5 కిలోమీటర్లు, ఈస్ట్ ఒక 5 కిలోమీటర్లు, వెస్ట్ ఒక 5 కిలోమీటర్లు డెవలప్మెంట్లో కానీ, ప్రైజ్లో కానీ, లొకేషన్లో కానీ నేను ది బెస్ట్గా కనుక లేకపోతే మీరు ప్లాటే కొనుక్కోవద్దు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఎంటైర్ హైదరాబాద్ ఓపెన్ ప్లాటింగ్ సెక్టార్లో మీరు ఏ వెంచర్తో అయినా సరే మీరు నన్ను కంపేర్ చేసి వాళ్ళకన్నా నేను బెటర్గా లేకపోతే కనుక మీరు నా దగ్గర ప్లాటే కొనుక్కోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.